నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ 99% పూర్తి చేశా అంబాజీపేట ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ విజయం ద్వారానే సాధ్యం గణపురం ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థులు భీమవరంలో ప్రకటించిన ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా వెల్లడి జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలి తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి కారుమూరి పట్టణంలో కొనసాగించిన ప్రచారం తణుకులో ఘనంగా ప్రపంచ నాట్య దినోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి తణుకులో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు తణుకు మండలం దువ్వ గ్రామంలో దేశం అభ్యర్థి ఆర్మిలి విజయం కోసం ప్రచారం చేసిన పార్టీ శ్రేణులు ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఆచంట నియోజకవర్గంలో ఇంటింటా పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చెరుకువాడ గూడూరిలు నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో ప్రజలను కలుసుకున్న గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోమ్ మినిస్టర్ వనిత తిరిగి తనను గెలిపిస్తే నిర్దోలు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా పెరవలి మండలం ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ ఆత్రేయపురం మండలంలో ఓటర్లకు వివరించిన కొత్తపేట తెలుగుదేశం అభ్యర్థి బండారు ఈ నెల 30 నుంచి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు వివరించిన ఆలయం ఈవో త్రినాథరావు ప్రతి పేదవానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను 99% అమలు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు పేదల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికల్లో తమకు మంచి జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని సూచించారు పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విప్పర్తి వేణుగోపాలరావుతో పాటు అమలాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న రాపాక వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రకాష్ సూర్యప్రకాష్ గారిని మేం నమ్ముతాం నిన్నే జగన్ చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు మిట్ట మధ్యాహ్నం సమయం 1:30 కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే అభివృద్ధిని ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ ఈరోజు మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను
ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి, జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి అని. ఏకంగా 53 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు, అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా 3000 రూపాయల పెన్షన్ ఇంటికే పంపించినందుక, ఎండలోను వానలోను చలిలోను కూడా ఆ పేదలు 1వ తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఆ పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు చెయ్యని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తూ జగన్ ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుక మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకే లేదు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమలాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిడిపే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, రాజోలు నియోజకవర్గ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, నాయకులు మంతిన రవిరాజులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఈ ప్రాంతం కిక్కిరిసింది. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యపడుతుందని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం గణపవరంలో సోమవారం జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి ఎం ధర్మరాజును, ఏలూరు పార్లమెంటుకు పుట్ట మహేష్లను గెలిపించేందుకు గాజు గ్లాసులకు ఓట్లేయాలని కోరారు. కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెంటే అక్కోనూరా అన్నమంటే ఆటమంటే అల్లమ్మలు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆచంట 9, పాలకోలు 15, నరసాపురం 11, భీమవరం 15, ఉండి 13, తణుకు 13, తాడేపల్లిగూడెం 13 మంది పోటీల్లో ఉన్నారన్నారు. ఇక జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్క్రూటినీ అనంతరం మొత్తం 99 మంది నామపత్రాలు ఆమోదించగా 10 మంది వాటిని ఉపసంహరించుకోగా 89 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు 4, 5, 6 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
మా అన్నయ్య పిల్లలకు మావయ్య అని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. ఇవాళ నీతికి నిజాయితీకి మాటకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఇవాళ 99% అన్నీ అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టకుండా చెప్పిని కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కాపు నేస్తం కానీ చాలా పథకాలు మాకు నవరత్నాల్లో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ కూడా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఎప్పుడు ఉండాలి, రావాలి, కావాలి అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేశారు. ఇవాళ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన, సుపరిపాలన అందించలేదు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆళ్ళకాళ్ళకా చేసుకుంటాం, వాళ్ళు వీళ్ళని చెప్పి ఎడదీసి పరిపాలించే పాలన జరిగింది. కానీ ఇవాళ అందరినీ కలుపుకుని పార్టీలు లేదు, ప్రాంతాలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే మనసుతో చేసిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వెంట పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ కారుమంచి మిత్ర, న్యాయవాది పొట్ల సురేష్, నాయకులు కారుమంచి యోహాన్, తిర్రే విజయకృష్ణ, ఉండ్రాజవరపు గీత, సుద్దుల పాండు, దాసి రత్నరాజులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పైడపరు ప్రాంతంలో పర్యటించి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇండుకుపల్లి బలరామకృష్ణ, మారిశెట్టి శివశంకర్, కంచుమర్తి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ నాట్య దినోత్సవాన్ని సోమవారం తణుకులో నిర్వహించారు. పట్టణానికి చెందిన వివిధ నాట్య శిక్షణాలయాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాట్యానికున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఒక అడుగు వేస్తే అది నడక, అదే హావభావాలతో 10 అడుగులు వేస్తే నర్తన. మానవ వికాస కళల్లో నృత్యాభినయం ఒకటి. ఆది మానవుడి దగ్గర నుంచి ఆధునిక మానవాళి మనోవికాసానికి నృత్యకళ తోడ్పడింది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో పరిధిలోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ ఏప్రిల్ 29న నృత్య దినోత్సవంగా ప్రకటించింది. ఈ కారణంగా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పట్టణాల్లోనూ, నగరాల్లోనూ నృత్య దినోత్సవాన్ని సంబంధిత కళాకారులు పండుగగా జరుపుకుంటున్నారు. నృత్యం అనగానే మనకి ఆదిదేవుడు నటరాజు గుర్తుకు వస్తాడు. కైలాసగిరిలో పరమశివుడు జడలు విప్పి చేసిన నాట్యానికి ములోకాలు ఊగిపోయాయి. ఒక శివుడే కాదు, సకల శక్తుల్ని కూడగట్టుకుని ఎవరు నృత్యం చేసినా అది తిలకించిన వారు తన్మయత్వం చెందాల్సిందే. ఈ నేపథ్యంలో పట్టణంలోని మహానట కళామందిర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని నటరాజు స్వామికి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.
డాన్స్ అనేది మీ అందరి డాన్స్ అంటే అదొక మంచి ఒక బాడీలో మనకు లయబద్ధంగా ఉండేటువంటి సంగీతానికి లయబద్ధంగా మన బాడీ కదలికే డాన్స్. ఇది అనేక కళల్లో మన భారతదేశం అంటేనే ఎన్నో కళలకు పుట్టునీళ్ళు మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కళలు మన భారతదేశంలో ఉన్నది. ఇంత ప్రాచీన సంస్కృతి, కళలు, సాంప్రదాయాలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ వేదాలు అన్నిటిలోనూ మించి మనకు ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ ఒక మహిళలంటే గౌరవం ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి వాటి ద్వారా అలవాటు అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చదువుకుని డాన్స్ నేర్చుకుంటామంటే ఏదన్నా ఇవాళ ఇక్కడ ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే మంచి ఆ సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్ గుర్తుండాలి, లయబద్ధంగా చేయాలి, టైంకి చెయ్యాలి, ఎలా వేయాలి అంటే మీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అలా ఉంటేనే డాన్స్ పెర్ఫామ్ చేయగలుగుతారు. అవునా? ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క కళల ద్వారా ఈ డాన్స్ ద్వారా నేర్చుకున్నటువంటి ఈ మంచి లక్షణాలు మన జీవితంలో ముందడుగు వేయటానికి ఒక చదువులోనే కాదు, మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఇది కమ్యూనికేషన్. డాన్స్ అనేది ఇప్పుడు మీరు మాటతో కాకుండా మీ డాన్స్లోనే కమ్యూనికేట్ చేస్తారు. అంటే మీరు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా అవ్వాలి అంటే ఇటువంటి కళల్లో శిక్షణ వస్తే అవి కూడా సమకూరుతూ ఉంటాయి. మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, అందులో కూడా టీమ్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ ఏమంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో ఉండాలి. అంత చదువు కాదు, చదువుతో పాటుగా ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా మన చదువుకి ఇంకా మంచి సార్థకత ఏర్పడుతుంది. సంస్థ అధినేత కాకరపర్తి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ దినోత్సవంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుముఖ భాషలు, మతాలు, కులాలు, సంస్కృతితో విజయవంతంగా వర్ధిల్లేందుకు కారణమైన భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని గుంటూరు, కృష్ణా జిల్లాల శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. తణుకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యాలు అను అంశంపై మాట్లాడారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజాతంత్రవాదులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు జనవరి 26 నాటికి అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు గడుస్తుంది. 75 ఏళ్ళుగా ఒక రాజ్యాంగం కొనసాగదు. అది ఇప్పటికీ రిలవెంట్ గా ఉండదు. ఈవెన్ టుడే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సో మచ్ రిలవెంట్ అని చెప్పేసి నేను భావిస్తాను. ఈ దేశం 75 ఏళ్ళుగా సమైక్యంగా కొనసాగుతున్నది అంటే ఇప్పటికీ దానికి రాజ్యాంగం ముఖ్యమైన పాత్ర పోషించింది అనేది మనందరం గుర్తించాల్సినటువంటి విషయం. పెద్ద ఎత్తున ఫెడరలిజం మీద దాడి చేస్తుంది మోడీ ప్రభుత్వం. భారత రాజ్యాంగం ఏం చేసిందంటే కేంద్రానికి కొన్ని అధికారాలు ఇచ్చింది. రాజ్యాంగంలో రాశారు కేంద్ర జాబితా, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఇచ్చింది. రాష్ట్ర జాబితా ఇద్దరికి కలిపి కొన్ని హక్కులు ఇచ్చింది. ఉమ్మడి జాబితా అంటారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాల అంశాలను కేంద్రం చట్టాలు చేసుకోవచ్చు. రాష్ట్ర జాబితాల అంశాలను రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఉమ్మడి జాబితాల అంశాలనే ఇతరులు చట్టాలు చేయవచ్చు. కానీ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే ప్రక్రియ రాష్ట్రాల హక్కుల్ని హరించండి, రాష్ట్రాల హక్కుల మీద ఆధిపత్యాన్ని చెలాయించండి, రాష్ట్ర జాబితాల అంశాల మీద కూడా చట్టాలు చేసి నరేంద్ర మోడీ ఏం చేశాడంటే ఒక రాజ్యాంగ సవరణ చేసి ఆ పన్నులు ఈ పన్నులు అన్నీ కలిపేసి జిఎస్టీ అనేది చేసి దీనివల్ల 3 లక్షల కోట్లు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం ఎవరికి వెళ్ళిపోయింది? కేంద్రానికి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30,000 కోట్లు నష్టం. విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో స్టడీ సర్కిల్ కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శి కామన్ మునిస్వాములు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం నుంచి జనసేన, బీజేపీల మద్దతుతో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్మిల్ రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని సోమవారం కూడా కొనసాగించి దువ్వలో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాధాకృష్ణ విజయం సాధించడం ద్వారానే
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగలదన్నారు. ఫలితంగా నెల నెలా పొందుతున్న పెన్షన్ 4,000 రూపాయలు అందుకోగలరని, మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణించగలరని, ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని చెప్పారు. మనందరూ కూడా సైకిల్ గుర్తుకి నాయుడు గారి నాయకత్వంలోనే మహిళా సాధికారత అనేది వచ్చింది అని ప్రజలంతా కూడా గుర్తించారు. డ్వాక్రా సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఎందుకంటే డ్వాక్రా సంఘాలను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. మరి అది ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు, మహిళలంతా కూడా గుర్తిస్తున్నారు. అట్లానే మహిళలకి చేయూతనివ్వాలని, మరి మహిళలకి సాయం అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. అవన్నీ కూడా గుర్తించి ఆనందపడుతున్నారు ప్రజలంతా కూడా. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు మంచి ప్రభుత్వాన్ని తీసుకు తెచ్చుకోవాలి, అట్లాగే మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మరి తయారు చేశారు, అట్లా మన రాజధాని కూడా నిర్మించుకోవాలి అని ప్రజలంతా కూడా ఒక ఏకకంఠంతో మరి ముక్త కంఠంతో అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు కట్టా అనంతలక్ష్మి, మాజీ సర్పంచ్ కట్టా సూర్యారావు, నాయకులు చిక్కాల వేణు, శ్రీనుగోపాలం, ఆలపాటి కాశీ, ముల్లపూడి నారాయణ, చేకూరు ప్రసాదరాజు, ఎన్నమణి ఉమామహేశ్వరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.